ప్రోత్సహిస్తున్న దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను ప్రకృతి వ్యవసాయం చేయకముందు కెమికల్ ఫార్మింగ్ చేసేవాడిని. అప్పుడు నష్టపోయేవాడిని. ఎందుకంటే ఎరువులు మందులు అంతా తీసుకొని వచ్చి పండ్లు చేస్తూ ఉంటుంది. ఆ పొద్దు నీళ్ళు లేదు, డ్రై అయిపోతూ ఉండే. 1400 అడుగుల వరకు కూడా సార్ బోర్ వేసాం సార్. ఆ బోర్కి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టేశాము. మీ దయ వల్ల అందరినీ కాలువలో నీళ్ళు వచ్చిన దానివల్ల మా రైతులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. మేము 2016 నుండి పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోకి పోయి మేము పంటలు చేసి సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క పంట, దానిమ్మ పంట కానీ, అరటి కానీ, పప్పాయ కానీ చాలా సక్సెస్ఫుల్గా చేసాం సార్. మేము పిఎండిఎస్ అంతా బాగా వాడాం సార్. అదంతా చూసిందానా ఆర్వైఎస్ఎస్ వాళ్ళు నాకు బీఆర్సీ సెంటర్ కూడా ఒకటి శాంక్షన్ చేసేస్తారు సార్. ఆ బీఆర్సీ సెంటర్లో కషాయాలు చేసుకుంటూ నా తోట రైతులకు ఇచ్చుకుంటూ ఆ కషాయాలను కూడా డ్రోన్లో స్ప్రే చేస్తున్నాం సార్. డ్రోన్లో టెక్నాలజీ యూజ్ చేసి స్ప్రే చేసి ఈరోజు ఆన్లైన్ సర్వీస్లో వచ్చారు సార్. బిగ్ బాస్కెట్ తెప్పించారు, చాలా సంతోషము. దాని చూసి స్విగ్గీ అంతా వచ్చారు సార్. మేము నేను రైతు సార్. నేను అంటిపూలు కొట్టేసి 3 లక్షలు సంపాదించాను సార్ బిగ్ బాస్కెట్ ఆన్లైన్ సర్వీసెస్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. చుట్టుపక్కల ఉండే ఆకులు అల్లాలంతా కూడా తీసుకువచ్చి మేము మల్చింగ్గా వేసుకొని దాంట్లోనే మనం ఎరువు తయారు చేసుకొని ఎర్రలు గన ఫామ్ అయ్యేటట్లు చేసుకొని మా భూమి సారవంతంగా చేసుకొని ఎంత బాగా దిగుబడి వస్తుందంటే మీరు చూసినారు, చాలామంది చూశారు. మా ఫీల్డ్ అంతా చాలా బాగా వస్తాం సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దోళ్ళు. మా ఇంట్లో ఒక్క జ్వరం కూడా రాలేదు సార్. మా అంతా నేచురల్ ఫార్మింగ్లో ఏటీఎం మోడలు, ఏ గ్రేడ్ మోడలు ఇవంతా చేసుకొని టమోటా కానీ, బీన్స్ కానీ అన్నీ చేసుకొని అంటే ఒకదానికి ఒకటి అడవి మాదిరిగా చేసుకున్నాం సార్. దాంట్లో ఎంత బాగా ఎంత టేస్టీగా ఉంటుందంటే మేము అవంతా చూసి మీరు ఎద్దుగానిగా డిస్ప్లే పెట్టారు సార్. అది చూసి వెంటనే ఎద్దుగానిగా ఒకటి సెట్ చేసేసాం సార్. కుప్పంలో లేదని మేము రాజన్న వచ్చాడు, ఎద్దుగానిగా ఫిట్టింగ్ చేసి ఆడుతున్నాం సార్ ఇప్పుడు ప్రజెంట్. అది కూడా ఆయిల్ కూడా ఇప్పుడు నెక్స్ట్ అందరికీ ఇచ్చి తెప్పించేసావు. పాత రోజులకి వెళ్ళిపోతున్నాం అనమాట మన అందరం. దట్స్ గుడ్. దాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం సార్. ఎద్దుగాని ఆయిల్ 500 రూపీస్కి ఇస్తున్నాము. భలే టేస్టీగా ఉంది సార్. మేము బిర్యానీ కానీ చేస్తే అంత టేస్ట్ వస్తుందని మాకే తెలియదు సార్. మేము రైతులయ్యండి. అంటే ముందు కాలం వాడుతూ ఉంటారు కాబట్టి సరిపోయింది. అంటే ఇప్పుడు కెమికల్ ఆయిల్ వాడి ఇప్పుడు సడన్గా మారే కొందికి మాకు ఏదో ఒక అనుభూతి వచ్చింది సార్ ఆయిల్ తినిన దానివల్ల. నా విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరూ నేచురల్ ఫార్మింగ్ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి పోయే పని లేదు. అదేవిధంగా మనం హెల్తీగా ఉండేది కాదు, మన రైతులు కూడా హెల్తీగా ఉండేటట్లు చేసి మన భూమి ఆరోగ్యంగా చేసుకొని చేయాలి సార్. నేను పలమనేరు దగ్గర నుండి కుప్పం వరకు డ్రోన్ ఎత్తుకొని పోయి స్ప్రేయింగ్ ఇచ్చి వాళ్ళకి రిజల్ట్స్ చూపించి మా బీఆర్సీ సెంటర్ నుండి చాలా సక్సెస్ఫుల్గా మా బీఆర్సీ సెంటర్ నడుపుతున్నాం సార్. మొన్న రీసెంట్లీ పిఎండిఎస్ 22 రకాల విత్తనాలు ఒక 500 బ్యాగులు తయారు చేసి ప్రతి ఒక్క రైతుకి రిక్వెస్ట్ చేసి వేయించాం సార్. ఇప్పుడు ఒక్కొక్క రైతే వస్తున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ మామిడి చెట్లు కూడా పిఎండిఎస్ వేయాలని మళ్ళీ 200 బ్యాగ్స్ వరకు మాకు ఇది వచ్చింది సార్ రిక్వైర్మెంటు. ఈ 2030 కుందికి మేము ఒక 1,000 మంది అన్న ఫార్మర్స్ని మార్చామని మీకు సగౌరవంగా తెలియజేస్తున్నాం సార్.